పైసలు మావే ప్రచారం మాదే అని కేసీఆర్ కూడా నిన్న చెప్పిన సందర్భం ఉంది. పైసలు మావే ప్రచారం మాదే, మీరు పోటీలో ఉంటే సరిపోద్ది అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇవాళ మీరు బీఎస్పీ వర్సెస్ కేసీఆర్తో కూడా మీరు పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తుల భాగంగా ప్రధానంగా కేసీఆర్తో కూడా కలిసిన సందర్భంలో ఫోటోలు కూడా మీరు కూడా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సందర్భం. పైసలు మావే ప్రచారం మాదే అంటారు, బీఎస్పీకి అని ఉపయోగపడుతుంది ఇది? అంటే మా పార్టీకి ఈ డబ్బులకు ఎలాంటి సంబంధం లేదు. ₹1 లేకుండా ప్రజలను మార్చి తర్వాత ప్రజల మానసిక స్థితిని రాజ్యాంగ కోణంలోకి మార్చిన తర్వాత అసలు రాజ్యాంగం అంటే ఏంది, ఓటు అనే అధికారం ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకోసం ఇవ్వబడ్డది ప్రజలకు, అది నేర్పిన తర్వాతనే వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బుకు అమ్ముడు పోకుండా మద్యానికి అమ్ముడు పోకుండా మరి నిజాయితీగా అంటే వాళ్ళను ప్రజలను బాగుపరిచేటటువంటి నాయకులను ఎంచుకోవాలనే సిద్ధాంతంతో ఉన్న పార్టీ కాబట్టి మాకు ఆ డబ్బులతోటి సంబంధం లేదు, ఆ ప్రచారంతో మాకు ఆల్రెడీ ప్రచారం ఉన్నది, ఆయన వల్ల మాకు ప్రచారం ప్రకటన చేస్తున్నాడు. ఇలా మాకు అభ్యర్థులు ఉన్నా లేకపోయినా మేమే వాళ్ళకి పెట్టుబడి పెడుతున్నాం, మేమే ప్రచారం చేస్తాము, మీరు రాండి అని స్వయంగా కేసీఆర్ గారే ఫోన్ చేస్తున్నటువంటి సందర్భాలు ఎవరికి ఎవరైతే అభ్యర్థులు కావాలనుకున్న వాళ్ళరో బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు కానీ బీఎస్పీ సంబంధించిన అభ్యర్థులు లోక్సభ టికెట్ తీసుకునే బరిలో నిలబడమే మీ వంతు. నేతలకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్. పోటీకి చాలా మంది విముఖత చూపడంతో కొత్త స్టడీ ఎంపీలను గెలుచుకున్న ఎంపీ ఎన్నికలు భయము. ఇక్కడ ఏమంటుండే అన్ని మేమే చూసుకుంటాం, ప్రచారం మాదే, డబ్బులు కూడా మాయ అంటున్నాడు. దీనికి బీఎస్పీకి సంబంధం ఉందా? లేదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధం ఏంది అని అంటే, ఆ బీఎస్పీ పార్టీ అనేది నిన్నగాక మొన్న వాస్తవంగా కేసీఆర్ రాజ్యాన్ని గులగొట్టింది బీఎస్పీ అనేది జగమెరిగిన సత్యం. ఆయన మీదనే మేము పోరాటం చేసినాం, చాలా స్వచ్ఛందంగా చేసినాం. మా కార్యకర్తలు రక్తమాంసాలు కరిగించుకొని వాళ్ళ సొంత డబ్బును వెచ్చించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో చాలా చక్కగా పోరాటం చేసి ఈరోజు కేసీఆర్ గారి మెడలు వంచిన సందర్భం మీరు అందరు చూసిరు. అయితే అందులో భాగంగానే ఒక ఆయనదైతే అయిపోయింది, ఇంకొక ఆయన వచ్చిండు అనే పంచాయతీ ఉన్నది కాబట్టి సరే ఇప్పుడు ఈయన తర్వాత మా జాతీయ నాయకత్వము తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం ఇక్కడ మేము రాష్ట్ర నాయకత్వంలో ఉన్నాం, ప్రవీణ్ గారు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నారు. జాతీయ నాయకత్వం ఏమి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తూచ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ కమిటీ, రాష్ట్ర కమిటీ. కాబట్టి అందులో నిర్ణయాలు అనేటివి జాతీయ నాయకత్వం తీసుకున్న తర్వాత ఏ వేలో ఇవ్వాలంటే మాయావతి గారు మా అధినేత, మరి తన నిర్ణయం ఏ విధంగా ఉన్నది అని అంటే ఇక్కడ బీజేపీకి దూరంగా ఉండాలి, అంటే ఎన్డీఏకు దూరంగా ఉండాలి, ఇండియా కూటమికి దూరంగా ఉండాలి, మనము థర్డ్ ఫ్రంట్గా పోవాలి, మనతోటి వచ్చిన వాళ్ళని కలుపుకపోవాలి. ఒకవేళ వచ్చినా రాకపోయినా రీజనల్ పార్టీస్ వస్తే కలుపుకపోవాలి, లేదు అని అంటే ఒంటరిగానే పోటీ చేయాలనేది మాకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మేము అదే విధానంలో ఉన్నాం. కానీ మొన్నటికి మొన్న ఏం జరిగింది అనేది మనకు తెలియదు. అంటే కేసీఆర్ గారు మా మేడం తోటి మాట్లాడింది తెలియదు, మరి మేడం గారే కేసీఆర్ గారితో మాకు తెలియదు, ఆ సంబంధం లేదు. కానీ మొన్న ఆదేశాలు రావడం వల్ల రాష్ట్ర కమిటీని అంటే పైన ఆదేశాలు వచ్చిన తర్వాత మీరు కలిసినా మా రాజ్యసభ ఎంపీ గారు తెలంగాణకు వచ్చి ఈసీ మీటింగ్ పెట్టిండ్రు, స్టేట్ ఈసీ మీటింగ్ పెట్టిండ్రు. ఈసీ మీటింగ్లో సామూహిక నిర్ణయం జరిగింది, పోతే ఎట్లా పోకపోతే ఎట్లా, జాతీయ రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయి, మరి మీ రాష్ట్ర రాజకీయాలలో మరి ఈ విధంగా ఉంది. కాబట్టి ఇన్ కేస్ బీఆర్ఎస్ వాళ్ళు రీజనల్ పార్టీ ఒకవేళ కలిసి పనిచేస్తామనంటే మేడం గారు మొదలే తీసుకోమని చెప్పారు. కాబట్టి అలాంటిది ఏమన్నా ఉంటే మీరు చూసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నారు. కాబట్టి మరి ఎట్నుండి అనుసంధానమైంది అనేది నేను రాష్ట్ర అధ్యక్షుని కాదు, అంటే స్టేట్ కోఆర్డినేటర్ కాదు, సెంట్రల్ కోఆర్డినేటర్. కాబట్టి నా స్థాయి ఏంది, నేను ప్రధాన కార్యదర్శి. కాబట్టి చిన్న పనిని మనం తూచ తప్పకుండా చేయాలి. అందులో భాగంగా నిర్ణేతలు వాళ్ళు, నేను కాదు. సో ఏం జరిగిందనేది నాకు తెలియదు, కానీ మొత్తం మీద జరిగింది. ఎస్ ఈసీ మీటింగ్లో మేము ఉన్నాము. అందరూ రాష్ట్ర కమిటీ నిర్ణయం ఏం చేశారు అని అంటే, మరి బలము బలహీనత, కేసీఆర్ గారి బలము బలహీనత ఆయనకు తెలిసి వచ్చింది, మనకు కూడా బలము బలహీనత ఎలక్షన్ తర్వాత తెలిసి వచ్చింది. కాబట్టి తెలంగాణ వాదం అంటే బహుజనవాదమే, బహుజనవాదం అంటే తెలంగాణ వాదమే. కాబట్టి మనం ఆయనతో పోవడంలో ఏమీ తప్పేం లేదు. ఎందుకనంటే ఒక రాజ్యాన్ని అంటే
ఈయన గడిలను కూలగొడతామని గడిలను శక్తులతోని ఇది ఉన్నటువంటి కేసీఆర్ ఓడించడంలో స్వయంగా మేమే కష్టపడ్డాం మళ్ళీ ఆయనతోనే మీరు పొత్తు పెట్టుకున్నారు అంటే ఫైనాన్షియల్ వచ్చిన ఆదేశాల మేరకు లేకపోతే మీరు రంజీ గౌతమ్ కానీ లేకపోతే బీఎస్పీ ఆదేశాల మేరకు మాయావతి గారిగా స్పష్టంగా కేసీఆర్ తో మీరు జతపట్టుకోండి లేకపోతే కాంగ్రెస్ తో వద్దని చెప్పిందా లేకపోతే మిగిలిన పార్టీలతో వద్దు ఓన్లీ బీఎస్పీ బీఆర్ఎస్ తోనే పొత్తు పెట్టుకోవాలని నేను ఆదేశాలు స్పష్టంగా చెప్పిందా లేకపోతే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు ఏదైతే మీరు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి బీఎస్పీ పార్టీ మళ్ళీ వాళ్ళతో జతగట్టడం వల్ల చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు ఆ విమర్శలు మీరు ఈసీ మెంబర్గా ఈసీ మీటింగ్ లో మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో అత్యంత సన్నిహితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు దగ్గరగా వెన్నంటుండేటువంటి వ్యక్తులు మీరు ఏ విధంగా ఇంద్రం పట్ల ఏ విధంగా చర్చ అయితే భయంకర చర్చ జరుగుతుంది మీకు తెలుసు ట్రోల్లో ఏ విధంగా సమాధానం చెప్తారు అసలు ఏం అయితే ఒకటి సమాధానం ఏంది అని అంటే ఈరోజు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే ఇది తప్పు జరిగిందని అంటున్నారో పార్టీలో కష్టపడి 24 గంటలు కష్టపడ్డ నాయకులు మాట్లాడుతున్న దానికి సమాధానము అంతర్గతంగా చెప్తాం ఎందుకంటే సరే అందరూ కార్యకర్తలు అలాగే ఉండరు కాబట్టి అలా ఆక్రోశం ఉంటుంది నిర్ణయం అనేది ఒకరు తీసుకున్నది కాదు కాబట్టి దానికి ఒక రాష్ట్ర కమిటీ ఉంటుంది రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులు ఎవరైనా మాట్లాడితే అది వేరే ముచ్చట రాష్ట్ర కమిటీలో లేని సభ్యులు ఎందుకంటే ఆడ ఏం జరిగిందనేది తెలియదు అది బహిర్గతం చేయరు కూడా ఏ రాజకీయ పార్టీ చేయదు నిర్ణయం ఎట్లా జరిగిందనేది సో అందులో భాగంగా మరి ఇతర నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో మరి వాళ్ళు బీఎస్పీకి ఏం సంబంధం లేదు ఒకవేళ నిజంగానే సంబంధం ఉంటే బీఎస్పీ గెలవాలి కదా బీఎస్పీ ఓట్లు పడి ఈరోజు 10 సీట్లో 15 సీట్లో 20 సీట్లో మనకు రావాలి అంటే ఎవరైతే బీఎస్పీకి ఓటు వేయని కార్యకర్తలు నాయకులు మేధావులు అయితే ఉన్నారో వాళ్ళు ఈరోజు మాట్లాడితే ఆ మాటలకి మేము దాన్ని లెక్కగట్టే అవసరం మాకు లేదు వాళ్ళకి సమాధానం కూడా మేము ఇవ్వాల్సిన బాధ్యత మాది కాదు కూడా మా కార్యకర్తలు ఈ రోజు వరకు ఉన్న కార్యకర్తలకు మేము బాధ్యతాయుతంగా వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది సో మరి వాళ్ళైతే ఇప్పటిదాకైతే ఏ కార్యకర్త కూడా మాకు అంటే ఇప్పుడు పనిచేస్తున్న కార్యకర్తలు పార్టీ నుండి వెళ్ళిపోయారు అనుకో వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాదు కదా వాళ్ళకి ఎట్లా మనం సమాధానం